ఎట్టకేళ్లకు ఎలక్టోరల్ బాండ్ల వివరాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్కి ఇవ్వాల్సి వచ్చింది. ఎలక్షన్ కమిషన్ ఈ డేటాను పబ్లిక్ డొమైన్లో పెట్టింది. సుప్రీంకోర్టు సీరియస్గా తీర్పు చెప్పిన తర్వాత అనివార్యంగా ఈ డేటా బయటకు వచ్చింది. వాస్తవంగా ఎస్బీఐ జూన్ 30 దాకా ఈ డేటాను రివీల్ చేయదలుచుకోలేదు. మా దగ్గర ఉన్న డేటాను కొలేట్ చేయాలి, క్రోడీకరించాలంటే సమయం పడుతుందన్నారు. సుప్రీంకోర్టు వినలేదు. చివరకు ఆ డేటాను ఇవ్వాల్సి వచ్చింది ఎస్బీఐకి. ఎస్బీఐ ఎందుకు ఎన్నికల దాకా దీన్ని దాచిపెట్టాలనుకుంది? అసలు ఈ ఎలక్టోరల్ బాండ్స్ పారదర్శకత లేకుండా ఎందుకు తీసుకొచ్చారు? సుప్రీంకోర్టు ఏ అనుమానాలు వ్యక్తం చేసింది? ఇవన్నీ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇవాళ ఈ డేటాను చూస్తే ఆ విమర్శలు, ఆ అనుమానాలు సంపూర్ణంగా నిజమని అర్థమవుతున్నాయి. ఈ డేటాలో 12,000 కోట్లకు పైగా ఎలక్టోరల్ బాండ్లను వివిధ కంపెనీలు, వ్యక్తులు కొనుగోలు చేశారు. ఇది ఏప్రిల్ 12, 2019 నుంచి జనవరి 2024 మధ్యకాలంలో కొన్నవి. వాస్తవానికి ఏప్రిల్ 12, 2019 కన్నా ముందు కూడా కొన్నారు. ఇంకా ఆ డేటా ఉంటే ఇంకా బండారం బయటపడేది. సో ఈ 12,000 కోట్లకు పైచిలకు ఎలక్టోరల్ బాండ్స్ కొంటే ఇందులో 47.5% దాదాపు సగం భారతీయ జనతా పార్టీకే వెళ్ళాయి. అంటే బీజేపీ తనకు ఎన్నికల నిధుల కొరకు ఈ పథకాన్ని తీసుకొచ్చింది అనేది క్లియర్గా అర్థమవుతుంది. అధికార పార్టీకి ఇది లాభం అవుతుంది, సీక్రెట్గా ఉంటుంది. అంటే ఎవరు ఏ పార్టీకి ఎలక్టోరల్ బాండ్ ఇచ్చారో చెప్పాల్సిన అవసరం లేదు అన్న రూల్ పెట్టడం ద్వారా ఈ సమాచారము బయటికి రాకపోవడమే కాకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా కేంద్ర ప్రభుత్వానికి తెలుస్తుంది గనక దేశంలో అధికారంలో ఉన్న పార్టీకి ఇస్తారు తప్ప విపక్ష పార్టీలకు ఇవ్వటానికి ఆ స్థాయిలో మొగ్గు చూపరు అనే అనుమానం మొదటి నుంచి వ్యక్తమైంది. సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్కి ఇది వ్యతిరేకము, ఇది లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండదు అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీకి మధ్య అన్నారు. అది నిజమని ఈ డేటా చూస్తే అర్థమవుతుంది. బీజేపీకి 47.5%. విచిత్రం ఏంటంటే రాష్ట్రాల్లో అధికారాలు ఉన్న ప్రాంతీయ పార్టీలు కొన్నింటికి భారీగా నిధులు వచ్చాయి. బట్ సెకండ్ పొజిషన్లో 12.6% తృణమూల్ కాంగ్రెస్కి వచ్చాయి. అంటే ఓవర్ 1,600 కోట్లు. విచిత్రం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కన్నా తృణమూల్ కాంగ్రెస్కి ఎక్కువగా ఎలక్టోరల్ బాండ్స్ వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి 3rd పొజిషన్లో ఉంటుంది. 4th పొజిషన్లో బీఆర్ఎస్ ఉంటుంది. దేశ ఎలక్టోరల్ బాండ్స్లో 9.5%, సుమారు 10% బీఆర్ఎస్కి వచ్చాయి. అందులో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇంకా మనకు ఏ కంపెనీ ఏ పార్టీకి ఇచ్చిందో డేటా రావాలి. కానీ ఇప్పుడున్న డేటా ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్ట్ వివాదాస్పదమైంది, క్వాలిటీ కన్సర్న్స్ వ్యక్తమైనాయి. మీకు మేడిగడ్డ, సుందిల్లా ఇక్కడ కుంగిపోయిన వ్యవహారాలు వచ్చాయి అన్నారం. ఆ మెగా ఇంజనీరింగ్ అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో వన్ ఆఫ్ ద మేజర్ కాంట్రాక్టర్ అయిన ఈ మెగా ఇంజనీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ 966 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు ఉన్నది. ఇది కాక మెగా ఇంజనీరింగ్లో భాగమైన కంపెనీ వెస్ట్రన్ యూపీ పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ 220 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ ఉన్నది. అంటే సుప్రీంకోర్టు తమ తీర్పులో ఎలక్టోరల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్ధమని చెప్తూ చాలా క్లియర్గా ఉన్నది. ఇది కార్పొరేట్ పొలిటీషియన్ నెక్సెస్కు దారితీస్తుంది. ఇది క్విడ్ ప్రోకో అంటే రాజకీయ పార్టీలను కార్పొరేట్ సంస్థలు ప్రభావితం చేసి ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చి తమకు అనుకూలమైన విధానాలను రూపొందించుకునే ప్రమాదం ఉంది, ఇచ్చుకోపుచ్చుకో ధోరణి ఉండవచ్చని సుప్రీంకోర్టు హెచ్చరించింది. సో ఈ డేటాను ప్రైమా ఫేసి చూసినా ఈ డేంజర్ కనబడుతుంది. ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటంటే హయ్యెస్ట్గా డొనేట్ చేసిన కంపెనీ ఫ్యూచర్ గేమింగ్ హోటల్ సర్వీసెస్. ఈ కంపెనీ మనం ఎన్నడూ కూడా ఏం లేదు. ఈ కంపెనీ హయ్యెస్ట్గా ఎలక్ట్రల్ బాండ్లు కొన్నది. 1,368 crore 1,368 కోట్ల ఎలక్ట్రల్ బాండ్లు కొన్నది. ఇది ఎంత పెద్ద కంపెనో మనందరికీ తెలుసు. దాని పేరు కూడా మనం ఎన్నిసార్లు విన్నాం. ఏ అంబానీలు కన్నా కూడా పెద్ద కంపెనీయా?
అంటే చాలా క్లియర్గా నోన్ కంపెనీస్ కొంటే, నోన్ కంపెనీస్ ద్వారా విరాళాలు వెళితే అదాని లాంటి కంపెనీలు అసలు గుట్టు రట్టవుతుంది. అందుకొరకు ఇలాంటి కంపెనీల ద్వారా రూట్ అయిందన్న అనుమానం కూడా కలుగుతుంది. అందువల్ల ఇప్పటి వరకు ఉన్న డేటా ప్రకారమే ఈ స్కీమ్ దురుద్దేశపూర్వకంగా కార్పొరేట్ పొలిటీషియన్ నెక్సెస్ను పెంచేదిగా, అధికార పార్టీకి, కేంద్రంలో అధికార పార్టీకి లాభమయ్యే విధంగా, రాజకీయాలను కార్పొరేట్ మైన్ చేసే విధంగా ఉంది అని సుప్రీంకోర్టు నుంచి మొదలుకొని చాలామంది విమర్శకులు చెప్పింది నిజమని ఎలక్టోరల్ బాండ్స్ డేటా మనకు స్పష్టం చేస్తుంది. ఈ డేటాను మరింతగా విశ్లేషణ జరుగుతుంది. రాబోయే కాలంలో మరింత సమాచారం వస్తుంది. ఏ కంపెనీ ఏ పార్టీకి డొనేట్ చేసింది, ఆ కంపెనీకి ఎక్కడి నుంచి నిధులు వచ్చాయి, ఇవన్నీ కూడా బయటకు వస్తుంది. సో వచ్చిన తర్వాత మనం మరింత వివరంగా విశ్లేషించుకుందాం.